హలో హాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే ఓన్లీ బీజిఎం తోటి ఉంటుంది ఫ్రెండ్స్. ఓన్లీ మ్యూజికే ఉంటుంది. అలాగే కొంచెం ఇన్స్టాలో కూడా ట్రెండింగ్లో ఉందని చేశాను. వీడియో కూడా బాగా వచ్చింది. మీకు నచ్చితే లైక్ చేయండి, లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ అయితే నాకు కావాలి ఫ్రెండ్స్. ఫస్ట్ మీరు ఒకసారి వీడియో అయితే చూడండి. ఇంకా ఏమైనా ఉంటే వీడియోలోకి వచ్చి మాట్లాడేసుకుందాం. ఫస్ట్ డెమో చూడండి ఒకసారి. వీడియో అయితే చూశారు కదా ఫ్రెండ్స్. మీకు అంత ఫీల్ అయితే రాకపోవచ్చు. మన టెలిగ్రామ్ లేదా ఇన్స్టాగ్రామ్లో అయితే చూడండి. నేను అక్కడ అప్లోడ్ అయితే చేసేస్తాను. అలాగే నేను డిస్క్రిప్షన్లో ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఇస్తాను. ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుంటే ఇక్కడ మీకు పెద్ద ప్రాసెస్ అయితే ఏముండదు. మీరు ఓన్లీ ఫోటో రీప్లేస్ పెట్టేసుకోవాలి, సరిపోతుంది. చాలా సింపుల్గా అయితే ఉంటుంది. సింపుల్ ప్రాసెసే చెప్తాను చూడండి. ఇక్కడ స్టార్టింగ్లో 4 ఫొటోస్ అయితే ఉంటుంది. నేను కొంచెం ఫోన్ ల్యాగ్ అవుతుందని కొంచెం హైడ్ చేసి పెట్టాను. మీరు ఇక్కడ ఐస్ ఉంది కదా, ఐస్ మీద ట్యాప్ చేసుకుంటే ఆ ఫోటో అయితే కనిపిస్తుంది. మీకు ఫోటో అయితే కనిపిస్తుంది. ఇప్పుడు ఆ ఫోటో మీద ట్యాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ కలర్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ స్టార్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసి ఇక్కడ నుంచి ఎవరైనా ఫోటో యాడ్ చేసుకోండి. మీరు వేరే ఫోటో యాడ్ చేసుకొని పైన ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకుంటే సరిపోతుంది. వేరే ఫోటో అయితే చేంజ్ అయిపోతుంది. ఇలాగే మీరు అన్నీ కాదు, ఇక్కడ 4 ఫోటో ఇచ్చాను కదా స్టార్టింగ్లో. ఈ 4 ఫోటో మాత్రమే మీరు ఫొటోస్ అయితే రీప్లేస్ పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ ఒక గ్రూప్ అయితే ఉంటుంది. అలాగే గ్రూప్ కింద ఫోటో అయితే ఉంటుంది. ఇక్కడ చెప్తాను మీకు. ఫస్ట్ గ్రూప్ మీద ట్యాప్ చేసుకోండి. కింద ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఒక గ్రూప్ ఉంటుంది, కింద ఫోటో ఉంటుంది. కింద ఫోటోని అయితే డిలీట్ చేసేసేయండి. మీరు డిలీట్ చేసిన తర్వాత స్టార్టింగ్లో వచ్చి కింద ప్లస్ ఐకాన్ మీడియాలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ నుంచి ఎవరి ఫోటో యాడ్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ ఫోటో యాడ్ చేసిన తర్వాత ఆ ఫోటో అయితే ఎక్స్ట్రా పార్ట్ ఉంటే కట్ చేసుకోండి. కట్ చేసి ఇక్కడ ఈ గ్రూప్ కింద పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఫోటోని జూమ్ చేసుకోండి. ఇలా జూమ్ చేసి కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోండి. సరిగా రాకపోతే టైల్స్ ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. ఎఫెక్ట్లోకి వెళ్ళి టైల్స్ ఎఫెక్ట్ యాడ్ చేసిన తర్వాత కింద మిర్రర్ ఆన్ చేసుకోండి, సరిగ్గా వచ్చేస్తుంది. ఇలా జూమ్ చేసుకోండి. జూమ్ చేసి బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడ కింద ఫోటో ఉంటుంది కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోటోకు ఉన్న ఎఫెక్ట్ అయితే కింద ఎఫెక్ట్ 3 డాట్ కాపీ చేసుకోండి. కాపీ చేసి ఇప్పుడు ఫోటోని డిలీట్ చేసేసేయండి. డిలీట్ చేసి మళ్ళీ ఇక్కడ వచ్చేసేయండి. ఇక్కడ 2.21 మిల్లీ సెకండ్ వచ్చేసి కింద ప్లస్ ఐకాన్ మీడియాలోకి వెళ్ళిన తర్వాత ఇంతకుముందు ఫోటో యాడ్ చేసాం కదా, అదే ఫోటో యాడ్ చేసుకోండి. సేమ్ అదే ఫోటో యాడ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పార్ట్ ఉంటే కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఫోటో పక్కన లాంగ్ ప్రెస్ చేసి ఆ గ్రూప్ కింద తీసుకొచ్చేసేయండి. అదే ఫోటో యాడ్ చేసుకోండి. అదే ఫోటో యాడ్ చేసి ఇప్పుడు ఫోటోని అయితే జూమ్ చేసుకోండి. జూమ్ చేసి కింద ఎఫెక్ట్ 3 డాట్ పేస్ట్ చేసుకోండి. ఆ ఎఫెక్ట్ అయితే వచ్చేస్తుంది. మళ్ళీ సేమ్ ప్రాసెస్ ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్ చేయాలి. మళ్ళీ ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఫోటో ఉంటుంది, దీన్ని కూడా డిలీట్ చేసేసేయండి. డిలీట్ చేసి మళ్ళీ స్టార్టింగ్లో వచ్చి కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళిన తర్వాత వేరే ఫోటో యాడ్ చేయండి. ఈ ఫోటోని కూడా ఎక్స్ట్రా పార్ట్ ఉంటే కట్ చేసి ఈ గ్రూప్ కింద పెట్టేసిన తర్వాత మళ్ళీ జూమ్ చేసి అడ్జస్ట్మెంట్ చేసుకోండి. అడ్జస్ట్మెంట్ చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి. మళ్ళీ బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడ ఈ గ్రూప్ కింద కూడా సేమ్ అదే ఫోటో యాడ్ చేసుకోండి. అదే ఫోటో యాడ్ చేసి ఎక్స్ట్రా పార్ట్ ఉంటే కట్ చేసి మళ్ళీ గ్రూప్ కింద పెట్టేసి ఫోటోని జూమ్ చేసుకోండి. 3 డాట్ ఫిల్ కాంప్రమైజ్ చేసుకున్న తర్వాత కింద ఎఫెక్ట్ 3 డాట్ పేస్ట్ చేసుకోండి. ఎఫెక్ట్ అయితే ఆటోమేటిక్గా అయితే వచ్చేస్తుంది. ఇక్కడ బ్లింక్ ఎఫెక్ట్ కూడా యాడ్ చేశాను. మీరు సేమ్ ప్రాసెస్ ఇక్కడ లాస్ట్లో కూడా సేమ్ ప్రాసెస్ చేయండి, సరిపోతుంది. మీకు నేను 2 చెప్పాను కదా, మీరు 2 కూడా సేమ్ ఇలాగే చేసుకోండి, సరిపోతుంది. ఇంకా నేను మొత్తం చెప్పే వరకు వీడియో అయితే చాలా లెంత్ అయిపోతుంది, అందుకే చెప్తలేను. 2 అయితే చెప్పాను, మీరు ఇంకా 2 అయితే యాడ్ చేసుకోండి. స్టార్టింగ్లో కూడా సేమ్ ప్రాసెస్ చేయండి, రీప్లేస్ అయితే పెట్టేసుకోండి. ఇంతే ఉంటుంది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి. లైక్ చేసి కొంచెం సపోర్ట్ అయితే చేయండి. మీ సపోర్ట్ అయితే నాకు చాలా అవసరం. ఇప్పుడు వీడియోని అయితే సేవ్ చేసుకోండి.